హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకి గుడ్ న్యూస్ వచ్చింది కదండి. నిన్న ఈవినింగ్ ఆ టైంలో మనకు తెలంగాణ నోటిఫికేషన్స్ రిలీజ్ అయింది కదండి. 7,437 పోస్టులు అండి. సో మనకైతే గుడ్ న్యూస్ వచ్చేసిందండి. ఇంకా టైం వేస్ట్ చేయకుండా అందరూ చదవండి. సో అస్సలు టైం నెగ్లెక్ట్ చేయకండి, మిస్యూస్ అస్సలు చేసుకోండి. ఇది చాలా అంటే చాలా ప్రీషియస్ టైం. సో ఇంకా టాపిక్లోకి వచ్చేసి నేను ఈ వీడియోలో పోలీస్ నోటిఫికేషన్కి సంబంధించి వ్యాకెన్సీస్ అండ్ మెయిన్ బుక్ లిస్ట్ అండి. బుక్ లిస్ట్ సిలబస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈరోజు అయితే డే 18 కదండి, 50 డేస్ ఛాలెంజ్లో. ఇంకా నేనైతే ఇప్పటి నుంచి చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతానండి. సో నాకు తెలిసి ఇయర్ ఎండింగ్ లోపల ఈ ప్రిలిమ్స్ అయిపోతుంది, ఈవెంట్స్ కూడా అయిపోతాయి. సో నెక్స్ట్ మనకి గ్రూప్స్ నోటిఫికేషన్ పడే అవకాశం చాలా అంటే చాలా ఉందండి. సో పోలీస్ నోటిఫికేషన్ వచ్చింది, ఆయన తర్వాత గ్రూప్స్, ఆయన తర్వాత డిఎస్సి కూడా పడుతుంది. సో అందరూ నెగ్లెక్ట్ చేయకండి, టైంని అస్సలు మిస్యూజ్ చేసుకోకండి. సో ఇప్పటి నుంచి అందరు చదవండి. అండ్ ఇక్కడ టాపిక్లోకి వచ్చేస్తే పోలీస్ నోటిఫికేషన్ నిన్న ఈవినింగ్ నైట్ ఆ టైంకి రిలీజ్ అయింది కదండి. సో టోటల్ వ్యాకెన్సీస్ వచ్చేసి 7,437. ఇందులో కానిస్టేబుల్ వచ్చేసి 7,112 పోస్ట్స్ ఉన్నాయి. అండ్ ఎస్ఐ వచ్చేసి 275 ఉన్నాయి. సో ఇవే అండి. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఈవెంట్స్కి వచ్చేస్తే మెన్స్కి, ఉమెన్స్కి అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్కి అంటే డిఫరెంట్స్ ఉన్నాయండి. సో మెన్కి వచ్చేసి లాంగ్ జంప్లో 4 మీటర్స్ ఉంది అండి. అండ్ షార్ట్ పుట్ 6 మీటర్స్ ఉంది. అండ్ ఉమెన్స్కి వచ్చేసి లాంగ్ జంప్లో 250 మీటర్స్ అండి, 2.50 మీటర్స్. అండ్ షార్ట్ పుట్ 4 మీటర్స్. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఏమో 3.50 మీటర్స్ అండి లాంగ్ జంప్. అండ్ షార్ట్ పుట్ వచ్చేసి 6 మీటర్స్ సేమ్. అండ్ ఇక్కడ షార్ట్ పుట్ వచ్చేసి మెన్స్కి ఏమో 7.26 kgs అండ్ ఉమెన్స్కి వచ్చేసి 4 kgs అండి. సో షార్ట్ పుట్ కేజీస్ మెన్కి అండ్ ఉమెన్కి సో కొంచెం డిఫరెంట్ ఉంది. ఉమెన్స్కి మాత్రం చాలా అంటే చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయండి. అండ్ ఈవెంట్స్ వచ్చేస్తే మెన్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి, ఉమెన్స్కి డిఫరెంట్ ఉన్నాయి. మెన్కి వచ్చేసి 1600 మీటర్స్ అండి. సో ఇది క్వాలిఫైయింగ్ ఖచ్చితంగా కావాలండి. అండ్ 7 minutes 15 secondsలో 1600 మీటర్స్ మెన్స్కి. ఎక్స్ సర్వీస్ వాళ్ళకేమో 9 minutes 30 seconds అండి, 1600. అండ్ ఉమెన్స్కి వచ్చేసి 800 మీటర్సే అండి, 5 minutes 20 secondsలో కంప్లీట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే సో కొన్ని నీడెడ్ సర్టిఫికేట్స్ మెయిన్లీ అండ్ ఇప్పుడే సర్టిఫికేట్స్ తీసి పెట్టుకోండి. ఆఫ్టర్ నోటిఫికేషన్ మనకు ఆ సర్టిఫికేట్స్ కోసం మీ సేవ చుట్టూ అండ్ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగాలి. సో ఇప్పుడే అన్ని సర్టిఫికేట్స్ దగ్గర పెట్టుకోండి. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి ఎస్ఎస్సి సర్టిఫికేట్ అండి. సో ఇదే మనకు డేట్ ఆఫ్ బర్త్గా కన్సిడర్ చేస్తారు కదా. అండ్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్ అండ్ డిగ్రీ సర్టిఫికేట్స్ అండ్ లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్. అండ్ మెయిన్లీ ఎస్సీ క్యాండిడేట్స్ వాళ్ళకు అంటే గ్రూప్స్ డివైడ్ చేశారు కదండి, 1, 2, 3. సో వాళ్ళు నాన్ క్రీమీ లేయర్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అంటే ఎకనామిక్ వీకర్ సెక్షన్ వాళ్ళు. అండ్ కొన్ని ఏజెన్సీ ఏరియాలో లోకల్ దానికి సంబంధించి ఉన్నాయి కదండి. సో ఆ సర్టిఫికేట్ మెయిన్లీ మహబూబాబాద్ ఇంకా అక్కడ ఉన్న జిల్లాలు ఆసిఫాబాద్, ములుగు వాళ్ళకు. అండ్ అంటే ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళు ఎంప్లాయీ సర్టిఫికేట్, ఎన్సీసీ చేస్తారు కదండి స్పోర్ట్స్ కోటాలో వాళ్ళు ఆ సర్టిఫికేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు, ఆర్మీ నావీ వాళ్ళు దానికి సంబంధించిన సర్టిఫికేట్స్. అంటే లోకల్ అని తెలియడానికి ఫస్ట్ 7th బోనాఫైడ్స్ ఖచ్చితంగా ఉండాలండి. సో మెయిన్లీ ఇంకా లైసెన్స్ కూడా తీసి పెట్టుకోండి. సో లైసెన్స్ కూడా ఉంటే మనకు మార్క్స్ కలుస్తాయి అంటున్నారు. సో అన్నీ ఇప్పుడే తీసి పెట్టుకోండి. ఆఫ్టర్ నోటిఫికేషన్ వచ్చాక మనకు చదువుకోవడానికి టైం ఉండదు, మనకు ఒక పక్క చదువుకోవాలి. వీటి కోసం మీ సేవ చుట్టూ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగాలండి. సో ఇప్పుడే అన్నీ తీసి పెట్టుకోండి. నేను చెప్పాను కదండి, నాకు నాన్ క్రీమిలేయర్ సర్టిఫికేట్లు కొంచెం ఇష్యూ వచ్చి నేను హైకోర్టు అప్పుడు పడ్డ ఎగ్జామ్స్కి అప్లై చేయలేదండి. సో అందుకు మనకు ఏదన్నా టైం ఉన్నప్పుడే ఇప్పుడే ఫ్రీగా ఉన్నప్పుడే చేసుకోండి. సర్టిఫికేట్స్ మాత్రం డెఫినెట్గా పక్కన పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిలబస్ అండి. సిలబస్కి వస్తే ఇంగ్లీష్, అర్థమెటిక్, జనరల్ సైన్స్, స్టడీ ఆఫ్ ఇండియా, ఇండియన్ కల్చర్, ఇండియన్ నేషనల్ మూమెంట్, జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. మెయిన్లీ ఇంగ్లీష్, రీజనింగ్, మ్యాథ్స్. సో ఎస్ఐకైనా పీసీకైనా మెయిన్లీ వచ్చేసి అర్థమెటిక్, రీజనింగ్. సో ఇవే అండి ఇంగ్లీషు, ఇవి మెయిన్గా అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బుక్ లిస్ట్ అండి.
బుక్ లిస్ట్కి వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ అఫైర్స్కి షైన్ ఇండియా మ్యాగజైన్ వాడండి ఆర్ ప్రవీణ్ సార్ క్లాసెస్ వినండి. అండ్ అర్థమెటిక్ రీజనింగ్ ఐరైస్ వాళ్ళది అయినా బాగుంటుంది, చందన్ లాజిక్స్ అయినా బాగుంటుంది. రీజనింగ్కి వచ్చేసి భరత్ సార్ క్లాసెస్, అండ్ ఇంగ్లీష్కి వచ్చేసి సందీప్ సార్ క్లాసెస్. జాగ్రఫీకి వచ్చేసి విన్నర్స్ ఆర్ రమణరాజ్ సార్ బుక్ వాడండి. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి వస్తే విన్నర్స్ పబ్లికేషన్స్, నేనైతే అదే యూస్ చేస్తున్నాను. అండ్ తెలంగాణ మూమెంట్కి తెలంగాణ హిస్టరీకి వచ్చేస్తే పిఎన్ఆర్ బుక్ బాగుంటుంది, ఎస్ఐపిసికి ఇది సరిపోతుంది. అది సరిపోకపోతే అనుకున్న వాళ్ళు జీనియస్ వాడండి. అండ్ పాలిటిక్ వచ్చేసి జీబీకే పబ్లికేషన్స్ కృష్ణారెడ్డి సార్ది. అండ్ ఎకానమిక్ వచ్చేసి శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఇది ఆర్ జూనియర్ పబ్లికేషన్స్. అండ్ ఇండియన్ హిస్టరీకి వస్తే విన్నర్స్ పబ్లికేషన్స్ ఆర్ కరీం సార్ది. సో మీకు మ్యాటర్ ఇన్డెప్త్గా ఉండాలంటే విన్నర్స్ తీసుకోండి, సీనియర్ సార్ది, లేకపోతే కరీం సార్ది తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సోషియాలజీకి వచ్చేసి శ్రవణ్ సార్ ఆర్ విన్నర్స్ పబ్లికేషన్స్ తీసుకోండి. అండ్ వచ్చేసి స్టేట్ అండ్ సెంట్రల్ స్కీమ్స్కి జీనియస్ పబ్లికేషన్స్ వాళ్ళది చాలా బాగుంటుందండి. స్టేట్ అండ్ సెంట్రల్కి వాళ్ళది బుక్ రిలీజ్ చేస్తారు సార్ వాళ్ళు వచ్చేసి, ఆ బుక్ బాగుంటుంది. సో ఇక్కడ నేను వచ్చేసి అదే ఇందాక పేపర్లో అంటే బుక్ లిస్ట్ అండ్ అన్నీ రాశానండి. ఇంతే అండి. ఇంకా సో నోటిఫికేషన్ అయితే ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేసిన నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. సో టైం అస్సలు వేస్ట్ చేయకండి. నాకు తెలిసి అంటే ఇంకా అప్లికేషన్ డేట్స్ అయితే ఇవ్వలేరు వాళ్ళు. నాకు తెలిసి పోస్టులు పెంచి అప్లికేషన్ ఇస్తారనుకుంటున్నాను అండి. నేనైతే పోస్టులు పెంచుతారని అనుకుంటాను. ఈ 7,000 అసలుకి డిస్ట్రిక్ట్ వైజ్ చూస్తే అసలుకి చాలా అంటే చాలా తక్కువ వస్తున్నాయి అండి. కొన్ని జిల్లాల్లో అసలు పోస్టులే ఉండట్లేదు, 1 or 2 ఉంటున్నాయి. సో ఇంకా అందరూ ఓపెన్ కాంపిటీషన్ అన్నట్టే. సో రిజర్వేషన్లోకి వస్తే అంటే క్యాస్ట్ వైజ్ వస్తే అసలు పోస్టులే లేవు. సో అందరూ ఇంకా ఓపెన్ కేటగిరీలోనే ఇంకా కాంపిటీషన్ ఉంటుంది. సో ఇంకా ఇంతే అండి. సర్టిఫికేట్స్ అయితే మెయిన్లీ తీసి పెట్టుకోండి. ఇంకా టైం అంటే అస్సలు వేస్ట్ చేసుకోకండి. సో ఇప్పటి నుంచి రెగ్యులర్గా చదవండి. సో నేనైతే నా మెయిన్ టార్గెట్ అయితే గ్రూప్స్ అండి. సో నేను ఎస్ఐపిసి కూడా ఎగ్జామ్స్ అప్లై చేస్తాను, రాస్తానండి. బట్ ఇప్పుడైతే అప్లికేషన్ డేట్స్ అయితే వాళ్ళు ఇవ్వలేరు. సో నేనైతే డెఫినెట్గా పోస్టులు పెంచుతారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు ఈరోజు నేను లైవ్కి వద్దామని అనుకున్నాను. బట్ ఇంట్లో కొంచెం వేరే వాళ్ళు ఉన్నారు. సో అంటే రిలేషన్స్ వచ్చారు. సో ఈరోజు లైవ్ చేయడం కుదరదండి. సో హౌస్ వైఫ్స్ అంటేనే ఇలాగ ఉంటుంది కదండి, మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతూ ఉంటుంది. సో నేనైతే ఈరోజు లైవ్ చేయలేనండి, సారీ అండి. లైవ్ చేశానని చెప్పాను. సో 2-3 అడిగారు కామెంట్స్లో లైవ్కి ఎప్పుడు వస్తారో అని చెప్పేసి. సో నేను లైవ్కి ఈరోజు రావట్లేదండి. సో నెక్స్ట్ డే రేపన్నా ఎల్లుండన్నా చూస్తానండి. సో ఈరోజు అయితే లైవ్కి రావట్లేదండి. అండ్ టైం మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. సో చదవండి, టైంని అస్సలు మిస్యూజ్ చేసుకోకండి. సో నేను చెప్పిన బుక్స్ అయితే తీసుకోవాలని చెప్పట్లేదు. సో తీసుకోకపోతే తీసుకోండి. సో అవే అయితే బెస్ట్ బుక్స్ అండి. అండ్ గ్రూప్ 2కి ఎస్ఐపిస్కి ఆల్మోస్ట్ సేమ్ బుక్స్, కాకపోతే ఎస్ఐపిస్కి కొంచెం రీజనింగ్ అర్థమెటిక్కి కొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ అంతే అండి. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బుక్ లిస్ట్ అండ్ నీడెడ్ సర్టిఫికేట్స్ మెయిన్లీ అండి. అవి డెఫినెట్గా ఇప్పుడే తీసి పెట్టుకోండి సర్టిఫికేట్స్. సో మనకు అప్లికేషన్ డేట్ వచ్చాక అక్కడిక్కడ తిరుగుతుంటేనే టైం సగం అయిపోతుంది. అప్పుడు మనం హడావిడిలో స్ట్రెస్లో మనము చదివింది కూడా మనకు ఎక్కదు. సో అందుకే ఇప్పుడే సర్టిఫికేట్స్ తీసుకోండి. సో మా పాప కూడా లేచిందండి, కొంచెం వాయిస్ ఓవర్ కొంచెం ఇవ్వడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. సో అంతే అండి. వీడియో వచ్చేసి అసలు టైం మాత్రం అస్సలు వేస్ట్ చేయకండి, చదవండి, అంతే అండి. సో నిన్న ఒక సిస్టర్ కామెంట్ చేస్తారు ఈ వీడియోలు అవన్నీ తీసుకుంటుండే బల్ చదువుకోండి అని. సో నాకు ఈ వీడియోలకు ఎక్కువ టైం పట్టదండి, జస్ట్ ఓన్లీ 10-15 మినిట్స్లో ఎడిట్ చేసుకుంటాను. సో నాకు ఈ అమౌంట్ వస్తే ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుందనే ఉద్దేశంతోనే చేస్తుందండి. నేను టైం ఇందులో ఏం వేస్ట్ చేయట్లేదు. సో నేను మోటివేట్ చేసుకుంటూ మిమ్మల్ని మోటివేట్ చేయడానికి నా ప్రిపరేషన్ ఎలా కొనసాగుతుంది అనే జర్నీని మీతో షేర్ చేసుకుంటున్నాను, అంతే అండి.